తెల్లవారుజాము నుంచే అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ అమ్మవారిని మేడపాడు సర్పంచ్ పట్టాని వెంకట్రావు, దేవి దంపతులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పట్టాని వెంకట్రావు మాట్లాడుతూ, మేడపాడు గ్రామంలో రామారావుపేటలో ఉన్న సత్తమ్మ తల్లి సంబరం ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. సత్తమ్మ తల్లిని నిలిపి 14 సంవత్సరాలు అయ్యిందని, అప్పటి నుంచి కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి సత్తమ్మ తల్లికి అంగరంగ వైభవంగా సంబరం చేయడం జరుగుతుందన్నారు. సత్తమ్మ తల్లిని నిలిపిన అప్పటి నుండి నాటి వరకు పిల్లి సోమేశ్వరరావు, అరుణ దంపతులు ఆధ్వర్యంలో ఇది 7వసారి గ్రామస్తుల సహకారంతో సంబరం చేయడం జరిగిందన్నారు. అలాగే గ్రామంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంచి ఉద్దేశంతో సత్తమ్మ తల్లి సంబరం జరిపిస్తున్నామని రామారావుపేట పెద్దలకు, గ్రామస్తులకు, ముఖ్యంగా ఈ గ్రామానికి ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా అతి 2 సంవత్సరాలకు ఒకసారి సంబరాన్ని జరిపించే నాడిపల్లి సోమేశ్వరరావు, అరుణ దంపతులకు సత్తమ్మ తల్లి ఆశీస్సులు ఉండి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇలా ఘనంగా సత్తమ్మ తల్లి సంబరం జరపాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు. గ్రామ సర్పంచ్ పట్టాని వెంకట్రావు ఈ కార్యక్రమంలో నాడిపిల్లి సోమేశ్వరరావు, అరుణ, మామిడి శివ, కోన రాంబాబు, కోన సన్నబ్బాయి, మామిడి అప్పారావు, గుమ్మడి దేవుడు బాబు, పసగడుగుల గంగాధరు మరియు గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇతర జంబులోని ఇతర జంబు పాదయోః భాగ్యం సమర్పయామి. వేదాంత ఫల ఫల సమాంతవోత్తరాయ నమః వారేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః వృద్ధాయ నమః కాలాయ నమః కలవకరణాయ నమః సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రలోభేభ్యః దత్వదిశాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశాన సర్వవిజ్ఞానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోభి వజ్రబ్రహ్మణ్యాయ గానో యజ్ఞపదవే దైవే తస్సరస్సుమః తస్సన్మానుషే దృశ్యత తస్యార్థో విబుధో పురః యత్పురుషేణ హరమానాః అవధృహ ప్రవక్షన్నో పురుషం జాతమకృతః తేన దేవా అయురింద సాధ్యార్హేశ్చయే తస్మాద్ధజ్ఞాః సర్వహతః అంధ పూర్వోదితస్య యత్ వైశ్యః అధ్యాగం సోద్రో జాయత చంద్రభామనసో జాతః చక్షోసూర్యో అజాయత కుషారుష్టాగ్నిశ్చ ప్రాణారాజనజాయత తమేవం విద్వానమృతః భవతి నామలక్ష్మీప్రాజనాజముచ్యతే యజ్ఞేన యజ్ఞమేముచ్యతే. దైవ భక్తులు గానాల సూర్యరావు గారు అమ్మవారికి 101 రూపాయలు వినాలని ఇంకా 5 భాగాలు నేను మోక్షం అంటే తెలుసు కూడా వెంటనే
సామర్లకోట మండలం జి మేడపాడ గ్రామంలో రామారావుపేటలో వెలిసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి సంబర మహోత్సవం ఈరోజు జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ రామారావుపేటలో ఇదే కాకుండా గైరమ్మ సంబరమని పురాతన కాలం నుంచి కూడా ఈ గ్రామస్తు ఈ పేటలో అందరూ కూడా మంచి సక్రమంగా చేసుకుంటారు. అలాగే ఈ సత్యమ్మ తల్లి సంబరం కూడా దాంతో సమానంగా ఎప్పటి నుంచో ఈ వైభవపేతంగా జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క సంబర మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జి మేడపాడు గ్రామ సర్పంచ్ నా పేరు పటాని దేవి వెంకట్రావు అండి. అలాగే ఈరోజు మా జి మేడపాడు గ్రామంలో అనగా సామర్లకోట మండలం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ సామర్లకోట మండలంలో ఉన్నటువంటి జి మేడపాడు గ్రామంలో ఈరోజు సత్తమ్మ తల్లి సంబరం ఎంతో అతి వైభవపేతంగా తల్లిని నిలబెట్టి 14 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సంబర కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుద్దండి. జి మేడపాడు గ్రామంలో ఉన్నటువంటి రామారావుపేటలో ఉన్నటువంటి రామారావుపేట పెద్దలచే అలాగే ముఖ్యంగా స్వహస్తాలతో మన నడింపిల్లి పెద్దకాపు గారు ఈ వార్డుకి అతను 14వ వార్డు మెంబర్ కూడా ఈ సోమేశ్వరరావు గారు వీరు 7 సంవత్సరాలు బట్టి ఈ సత్తమ్మ తల్లి సంబరాన్ని ఎంతో గొప్ప అతి వైభవపేతంగా ఈ పేటలో ఉన్న పెద్దల అందరి సహకారం కూడా తీసుకొని వారందరినీ కూడా కలుపుకుంటూ అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ సత్తమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆ తల్లి దీవెనలు పొంది సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సత్తమ్మ తల్లి సంబరం కార్యక్రమాలు జరిపిస్తున్నటువంటి మన రామారావుపేట పెద్దలకు అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంత ఖర్చైనా వెనకాడకుండా ప్రతి సంవత్సరం జరిపించే మన నడింపిల్లి పెద్దకాపు గారికి ఆ సత్తమ్మ తల్లి దీవెనలు ఉండాలని కోరుచున్నాం. అలాగే ఈ తల్లి ఆశీస్సులు నేను కూడా గ్రామ సర్పంచ్ గా మా జి మేడపాడు గ్రామ పెద్దలందరికీ అలాగే తల్లులకు అక్కలకు చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి కూడా సత్తమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మా గ్రామం అంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో సుఖంగా వర్ధిల్లాలని అందుకు ప్రతి ఒక్కరికి ఆ సత్తమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాలు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో అతి వైభవపేతంగా జరిపించడానికి మన నడింపిల్లి పెద్దకాపు గారికి ఆర్థికంగా అలాగే ఆరోగ్యంగా కూడా సత్తమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని అలాగే వారికి మన గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా సహకారం అందించాలని అలాగే ముఖ్యంగా రామారావుపేట వీధి పెద్దలు పిన్నలు భక్తులు తల్లులు అక్కలు చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన నడింపిల్లి సోమేశ్వరరావు గారికి వారి సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడతారని ప్రతి ఒక్కరికి